నేను ఈ వీడియోలో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది ట్యాంజెంట్ టు ది సర్కిల్ వాటి గురించి మాట్లాడబోతున్నాను. డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్న ట్యాంజెంట్, సర్కిల్కి ట్యాంజెంట్ ఉంటుందని మనకు తెలుసు. సర్కిల్కి ట్యాంజెంట్ అంటే ఏంటి? సర్కిల్కి ట్యాంజెంట్ అంటే ఏంటంటే ఒకే ఒక పాయింట్ వద్ద టచ్ చేస్తూ పోతూ ఉన్న లైన్ని మనము ట్యాంజెంట్ అంటాం. ఇలా ఒకే ఒక పాయింట్ వద్ద అంటే ఇలా టచ్ చేసిన ఓన్లీ వన్ కామన్ పాయింట్ ఉండాలి సర్కిల్కి, లైన్కి. అప్పుడు మనం ఆ లైన్ ఏమంటాం? ట్యాంజెంట్ అంటాం. టు ది సర్కిల్ అట్ దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ కాంటాక్ట్ పాయింట్ అంటాం దాన్ని. అంటే ఈ పాయింట్ కాంటాక్ట్ పాయింట్ అంటాం, ఈ లైన్ ఏమో ట్యాంజెంట్ అంటాం ఆ సర్కిల్కి. ఇప్పుడు ఈ ట్యాంజెంట్కి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో రకాల ఉన్నాయి. పాయింట్ ఫామ్ ఉంది, పారామెట్రిక్ ఫామ్ ఉంది, స్లోప్ ఫామ్ ఉంది. మనం ఎక్కువగా స్లోప్ ఫామ్ యూజ్ చేస్తాం. అది ఇక్కడ వరకు ఆ మూడు ఫామ్స్, డిఫరెంట్ ఫామ్స్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి? డిఫరెంట్ ఫామ్స్ కదా. డిఫరెంట్ ఫామ్స్లో పాయింట్ ఫామ్ చెప్తున్నాను. పాయింట్ ఫామ్ ఆఫ్ ట్యాంజెంట్. పాయింట్ అంటే ఒక పాయింట్ x1 y1 అనే పాయింట్ ఇచ్చారనుకుందాం. అప్పుడు ఒక పాయింట్ ఇస్తే x1 y1 అనే పాయింట్ ఫామ్ ఆఫ్ ది ట్యాంజెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. పాయింట్ ఫామ్ ఏంటి? ఈ సర్కిల్, ఇప్పుడు సర్కిల్ s x జనరల్ ఫామ్ ఏంటి? s 0 అనుకున్నాం. s 0 జనరల్ ఫామ్ ఏంటి? జనరల్ ఫామ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇది జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ నుంచి మనము ట్యాంజెంట్ ఈక్వేషన్ మన ద్వారా మామూలుగా t 0 అని గుర్తుపెట్టేసుకుంటారు ఫార్ములా. ఆ ఫార్ములా ఎలా రావాలంటే ఇక్కడ x(1) ఇది x² y² ఉన్నది కదా. x1 y1 అనే పాయింట్ ఇచ్చినప్పుడు అంటే ఆ పాయింట్ ఆ కర్వ్ మీద ఉండాలన్నమాట. అది కర్వ్ మీద ఉండాలి. ఈ సర్కిల్కే కాదు, ఏ కర్వ్ అయినా, ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా, దేనికైనా సరే ఆ కర్వ్ మీద పాయింట్ ఉంటే ఆ కర్వ్కి ట్యాంజెంట్ అట్ పాయింట్ x1, y1 అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన కర్వ్లో x² ప్లేస్లో x ఇంటూ x1 తో రిప్లేస్ చేయాలి. x² వాల్యూని x ఇంటూ x1 తో రిప్లేస్ చేయాలి, x² వాల్యూని. అదేవిధంగా y² వాల్యూని y ఇంటూ y1 తో రిప్లేస్ చేయాలి. నెక్స్ట్ అది x టర్మ్ ఉంది కదా. ఇక్కడ xని ఏమో x ప్లస్ x1/2 తో రిప్లేస్ చేయాలి. xని x ప్లస్ x1/2 తో రిప్లేస్ చేయాలి. వైని దేంతో రిప్లేస్ చేయాలంటే y ప్లస్ y1/2 తో రిప్లేస్ చేయాలి. ఇది సి కాన్స్టెంట్. ఇవన్నీ సింప్లిఫై చేయగా కాన్స్టెంట్ వాల్యూ మారుతుంది అంతే. అంటే ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఉంటుంది కదా. ఆ జనరల్ ఈక్వేషన్లో x² వాల్యూని x ప్లస్ x ఇంటూ x1 తోను, y² వాల్యూని y ఇంటూ y1 తోను, x వాల్యూని x ప్లస్ x1/2 తోను, y వాల్యూని y ప్లస్ y1/2 తో రిప్లేస్ చేసుకుంటే దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే ట్యాంజెంట్ ఈక్వేషన్. అదే t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం దీన్ని ఇక్కడ x ఇంటూ x1 తో సబ్స్టిట్యూట్ చేశాను, y ప్లస్లో y ప్లస్ y1 తో సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 2g వేసి x ప్లస్లో x ప్లస్ x1/2 తో రిప్లేస్ చేశాను. తర్వాత అది ఏంటి 2f y ప్లస్ y1 తో రిప్లేస్ చేశాను, y ప్లస్ y1/2 తో రిప్లేస్ చేశాను. సి అలాగే ఉంచాను. అప్పుడు ఏమైంది? 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు వచ్చే ఈక్వేషన్ ఏమొచ్చిందంటే x ఇంటూ x1 ప్లస్ y ఇంటూ y1 ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి g ఇంటూ x ప్లస్ x1 అండి. నెక్స్ట్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చింది. ఇదే ట్యాంజెంట్ ఈక్వేషన్ t ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ట్యాంజెంట్ ఈక్వేషన్ t ఈజ్ ఈక్వల్. డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు మీరు. అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే x² దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అనే విధంగా మనం ఈ ట్యాంజెంట్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇది పాయింట్ ఫామ్ అంటుంది. దీన్ని ఏమంటాం? పాయింట్ ఫామ్. ఒక పాయింట్ ఫామ్ ఎందుకు చేస్తుంటే ఒక పాయింట్ ఇచ్చినప్పుడు 2, 3 or 1, 1 ఏదైనా పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇస్తే ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫామ్ రాసుకోవాలి. ముందు x² x ఇంటూ x1 తోను, y² y ఇంటూ y1 తోను, xనేమో x ప్లస్ x1/2 తోను రిప్లేస్ చేసుకోవాలి. yనేమో y ప్లస్ y1/2 తోను రిప్లేస్ చేసుకుని
మనం డైరెక్ట్గా ఎలా చేసుకోవచ్చు కదా, ఈ ఫార్ములా వేసుకుని మీరు x1 సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ తీసుకురావచ్చు. సింప్లిఫైగా అది ఇలా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది, లైన్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు అది మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్, ట్యాంజెంట్ అవుతుంది XYలు. అది నెక్స్ట్ వన్ ఏంటంటే పాయింట్ ఫామ్ అయిపోయాక పారామెట్రిక్ ఫామ్. పారామెట్రిక్ ఫామ్ టు సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇక్కడ సెంటర్ 0,0 ఉన్న దానికి చేస్తున్నాం. సెంటర్ 0,0 ఉన్న సర్కిల్కి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అనే సర్కిల్ సెంటర్ 0,1 ఉంటే దానికి ట్యాంజెంట్ ఈక్వేషన్ పారామెట్రిక్ ఫామ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు పాయింట్ x1 y1 తీసుకొచ్చేది. పారామెట్రిక్ పాయింట్ అంటే ఎలా ఉంటుంది? పారామెట్రిక్ r cos θ r sin θ, ఇది పారామెట్రిక్ పాయింట్. అంటే పారామెట్రిక్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు ఏంటి? r cos θ y ఈజ్ ఈక్వల్ టు r sin θ. పారామెట్రిక్ పాయింట్ అంటే ఇక్కడ పారామెట్రిక్, ఇక్కడ పారామీటర్ ఏంటి? ఇక్కడ θ r కాన్స్టెంట్గానే ఉంటుంది. సర్కిల్ డెఫినేషన్ ప్రకారం r కాన్స్టెంటే, r కాన్స్టెంట్. కానీ ఇక్కడ ఇలా మూవ్ అవుతున్నప్పుడు, ఈ పాయింట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు యాంగిల్ మారుతుంది అనమాట. ఇక్కడ ఉన్న యాంగిల్ ఇలా మారుతుంది, ఇలా యాంగిల్ ఇలా మారుతూ ఉంటే θ మారుతూ ఉంటుంది. θ మారుతూ ఉంటే ఈ పాయింట్ పొజిషన్ మారుతుంది, r కాన్స్టెంట్గానే ఉంటుంది. అది ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇది పారామెట్రిక్ పాయింట్. ఆ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు x1 పాయింట్ ఇచ్చారు, అప్పుడు దీనికి పాయింట్ ఇచ్చినప్పుడు పాయింట్ ఫామ్ రాయండి. ముందు ఈ పాయింట్ ఇచ్చినప్పుడు పాయింట్ ఫామ్ రాస్తున్నాను. అంటే x స్క్వేర్ పాయింట్ ఫామ్ ఏమవుతుంది? x స్క్వేర్ ప్లేస్లో ఏం రాయాలి? x ఇంటూ x1 రాయాలి. y స్క్వేర్ ప్లేస్లో ఏం రాయాలి? y ఇంటూ y1 రాయాలి. తర్వాత r స్క్వేర్ కాన్స్టెంట్ అలాగే ఉంచేస్తాం. ఇది ఇలా రాసేటప్పుడు మరి ఎనీ పాయింట్ ఇది పారామెట్రిక్ పాయింట్ కదా. ఈ పాయింట్ x1 y1 ఏ పాయింట్ వద్ద అయితే ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ x1, y1. అంటే x1 y1 అయితే x1 y1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అవుతుంది x1 ప్లేస్లో ఉంటే r cos θ ప్లస్ y1 ప్లేస్లో వెళ్ళి r sin θ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. స్క్వేర్ ఇటు సైడ్ r కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తాం. అప్పుడు x cos θ ప్లస్ y sin θ ఈజ్ ఈక్వల్ టు r. దిస్ ఈస్ ది లైన్ ఈక్వేషన్. చూడండి, x ప్లస్ by ప్లస్ c ఫామ్లో ఉంది. సో ఇది ట్యాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ది circle to the circle, tangent equation to the circle in parametric form. Next one ఏంటంటే parametric form లో ఇది ఇంపార్టెంట్ ఫామ్ ఏంటంటే స్లోప్ ఫామ్. ఇది ఇంపార్టెంట్. స్లోప్ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. స్లోప్ ఫామ్, parametric form అయిపోయింది. అండ్ parametric form అండ్ స్లోప్ ఫామ్. స్లోప్ ఫామ్ ఆఫ్ ట్యాంజెంట్. స్లోప్ ఫామ్ అంటే అది అది మనకి ఫార్ములా పరంగా స్లోప్ ఫామ్ ఏంటిది? స్లోప్ ఫామ్లో y ఈజ్ ఈక్వల్ టు సెంటర్ 0,0 ఉన్న సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దానికి ట్యాంజెంట్ స్లోప్ ఫామ్ చెప్పాలనుకుంటే అంటే దీనికి m స్లోప్ అయితే అనమాట. స్లోప్ ఫామ్ అంటే లైన్ యొక్క స్లోప్ m ఇచ్చితే అప్పుడు మనం రైట్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఇది ఫార్ములా పరంగా గుర్తుపెట్టేసుకోవాలనుకుంటే అలా గుర్తుపెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనము ఈ c వాల్యూ పైన వచ్చేసుకోవచ్చు. మనకు తెలుసు y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనేది. సో అది లైన్ స్ట్రైట్ లైన్స్లో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. mx ప్లస్ c లైన్ అయితే స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఇచ్చి c వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు c వాల్యూ వచ్చిందంటే ట్యాంజెంట్ అవ్వడానికి y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అనే సర్కిల్కి ట్యాంజెంట్ అవ్వడానికి కండిషన్ ఏంటంటే కూడా చెప్పొచ్చు మనం. c ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అని అది కండిషన్ ఫర్ ద ట్యాంజెంట్స్ అని కూడా. c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ r రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనేది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అవ్వడానికి దానికి ట్యాంజెంట్ అవ్వడానికి కండిషన్ c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. అది c వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు ఈ ఫార్ములా మనకు వచ్చింది. ఈ ఫార్ములా ఏంటిది? స్లోప్ ఫామ్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఇప్పుడు అది ఎలా వచ్చిందో చూద్దాం. c వాల్యూలో వచ్చింది.
ముందు అసలు ఆ స్లోప్ ఫామ్ ఉందా, ముందు అసలు ఈ లైన్ టాంజెంట్ ఇంటి డిస్కషన్ కొద్ది ఇక్కడ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ పాయింట్కి టచ్ చేస్తుంది కదా, పాయింట్ టచ్ చేస్తున్న చోట వై వాల్యూ ఎంత అంటే ఈ రెండింటికి ఇంటర్సెక్టింగ్ పాయింటే కదా, ఈ సర్కిల్కి ఈ లైన్కి ఇంటర్సెక్టింగ్ పాయింటే కదా ఇది. అంటే వై వాల్యూ ఈజ్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. వై వాల్యూ ఈ పాయింట్ వద్ద వై వాల్యూ ఏమవుతుంది, ఈ పాయింట్ వద్ద టచ్ చేసుకున్న పాయింట్ వద్ద వై వాల్యూ ఈ సర్కిల్ మీద అయినా కామన్ పాయింట్ మీద వై ఈజ్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అవుతుంది. అంటే వై ప్లేస్లో ఈ సర్కిల్ ప్లేస్లో ఎంఎక్స్ ప్లస్ సిని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ సర్కిల్ నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్వల్ టు ఆర్ స్క్వేర్ అనే సర్కిల్లో ఈ వై ఈజ్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిని సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై అంటే ఏంటి, ఎంఎక్స్ ప్లస్ సి. వై ప్లేస్లో ఓన్లీ వై ప్లేస్లో ఎంఎక్స్ ప్లస్ సిని సబ్స్టిట్యూట్ చేశాను ఆ సర్కిల్ ప్లేస్లో. దీన్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేశానంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ వద్ద వై వాల్యూ ఎంఎక్స్ ప్లస్ సి అయితే ఈ సర్కిల్కి దీనికి కామన్ పాయింట్ వై వాల్యూ వేస్తున్నాను. అంటే ఏంటి, వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్స్ ఒకటే ఉందనుకోండి, ఒక పాయింటే ఉంటుంది. 2 ఉంటే ఎక్స్ వాల్యూలు మరి వై వాల్యూలు 2 ఉండాలి, 2 పాయింట్స్ ఉండాలి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక సర్కిల్ ఉంది, ఈ పాయింట్ అలా టచ్ చేస్తుంది, ఇక్కడ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను వై ఈజ్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది. వై వాల్యూ తీసుకున్నాం వై ఈజ్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, దీన్ని తీసుకెళ్ళి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్కి 2 రూట్స్ ఉంటాయి కనుక వైకి కూడా 2 అవుతాయి. 2 రూట్స్ ఉంటే ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి. అప్పుడు వైకి కూడా 2 వాల్యూస్ వస్తాయి ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే. అంటే 2 పాయింట్స్ అవుతాయి అన్నమాట. 2 పాయింట్స్ అవడం అంటే అప్పుడు సర్కిల్ 2 పాయింట్స్ కూడా కట్ చేస్తుంది అన్నమాట. అది ట్యాంజెంట్ అవుతుంది, అది ట్యాంజెంట్ అవుతుంది. అంటే ఒక పాయింట్ కూడా టచ్ చేస్తుంది. ఆ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఎలాగంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిస్క్రిమినేటర్ ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ యూజ్ అవుతుంది. డిస్క్రిమినేటర్ వాల్యూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాటిలో డిస్క్రిమినేటర్ వాల్యూ లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అయితే ఏమవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ డి అనేది డిస్క్రిమినేటర్ డెల్టా అనుకోవచ్చు. డి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, దాన్ని బట్టి మనం అది పాయింట్ లైన్ సర్కిల్ని టచ్ చేస్తుంది, ఇంటర్సెక్ట్ చేస్తుందా లేకపోతే డజంట్ మీట్సా అని కూడా చెప్పొచ్చు. నేను అంతకుముందు క్లాస్లో ఆర్ గ్రేటర్ దెన్ 0 అయితే ఒక రకంగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అయితే టచ్ చేస్తుందని, ఆర్ లెస్ దెన్ డి అయితే ఏమవుతుంది, ఆర్ లెస్ దెన్ డి అయితే అని చెప్పుకున్నాం. అప్పుడు అంతా లెంత్ సరిపోతుంది. అందులో ఇక్కడికి వచ్చాక ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్ మనం ఏం చెప్పుకున్నాం, ఆర్ ఉంది ఇక్కడ, ఇది ఆర్, ఓకే, ఇది డి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది ఆర్. అంటే ఆర్ ఎక్కువైంది, ఆర్ గ్రేటర్ దెన్ డి అయితే ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆర్ లెస్ దెన్ డి అయితే అంటే అప్పుడు ఇలా ఆర్ వాల్యూ తక్కువ అవుతుంది, అప్పుడు డజంట్ ఇంటర్సెక్ట్. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అయితే అప్పుడు పాయింట్స్ ట్యాంజెంట్ అవుతుందని, అంటే ఒకే పాయింట్ టచ్ చేస్తుందని అది చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ కూడా మనము డిస్క్రిమినేటర్ వాల్యూని బట్టి కూడా డిస్క్రిమినేటర్ లెస్ దాన్ 0 అయితే డజంట్ ఇంటర్సెక్ట్, డిస్క్రిమినేటర్ గ్రేటర్ దెన్ 0 అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందని, గ్రేటర్ దెన్ 0 అయితే నెక్స్ట్ డిస్క్రిమినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది టచ్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అది ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు దాన్ని బట్టి మనకి వై సి ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ కూడా వస్తుంది. ఇక్కడ వరకు వచ్చాక దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెక్స్ట్ రాసుకోవాలన్నమాట. సింప్లిఫై చేసి ఎక్స్ స్క్వేర్ తర్వాత ఇది సింప్లిఫై చేస్తే ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2cmx ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకే, దీనికి ఏం జరిగింది ఇప్పుడు, దీన్ని సింప్లిఫై చేసాను తర్వాత ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేశాను కదా, ఆర్ స్క్వేర్ ఇటు సైడ్ తీసుకొచ్చాను కాబట్టి మైనస్ వేయాలి. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇటు సైడ్ తీసుకొచ్చాను కాబట్టి మైనస్ వేయాలి. ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడు ఏం చేద్దామంటే దీన్ని క్వాడ్రాటిక్ ఫామ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లోకి రాయాలన్నమాట. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉందంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను ఎక్స్ స్క్వేర్ టర్మ్ కోసం, 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ ఇక్కడ ఒక చోట ఉంది, ఎక్స్ కామన్ తీస్తున్నాం, ఎక్స్ కామన్ తీయలేదు ఒకటే ఉంది కాబట్టి 2cmx. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ అంతా ఒక చోట రాసాం, అదేంటది సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది. అటు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్
సి అంటే ఏ బదులుగా ఏముంది ఇక్కడ ఏ ఏమొచ్చింది 1 ప్లస్ ఎం స్క్వేర్, బి ఏమొచ్చింది 2cmx, సి బదులుగా సి స్క్వేర్ మైనస్ వచ్చింది, సి బదులుగా సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇవి వాల్యూస్ క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ క్వాడ్రిక్ ఫామ్లో కంపేర్ చేసుకుంటే, క్వాడ్రిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే ఇవి వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ డిస్క్రిమినేటర్ ఫైండ్ అవుట్ చేయడం అంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. డిస్క్రిమినేటర్ ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే ఇక్కడ బి ఇదిగో 2 అంటే 4c స్క్వేర్, దీనికి స్క్వేర్ చేశాను 4c స్క్వేర్ ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ నో ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ఏ, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ఏ ఏమవుతుంది బి అవుతుంది. సారీ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బి అవుతుంది. అంటే బి అంటే ఏంటి 2cm, ఓన్లీ ఎక్స్ కాదు కదా. నెక్స్ట్ ఇక్కడ సి అంటే సి స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్. నెక్స్ట్ 1 ప్లస్ దీనికి ఇచ్చింది, ఇప్పుడు ఇక్కడ దీనికి స్క్వేర్ చేసాం కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ -4 ఏ అంటే ఏంటంటే ఏ అంటే 1 ప్లస్ ఎం స్క్వేర్, ఏ అంటే 1 ప్లస్ ఎం స్క్వేర్. నెక్స్ట్ బి అంటే సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇది బి స్క్వేర్ మైనస్ 4ac, సి అంటే సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇది ఇప్పుడు డిస్క్రిమినేటర్ వాల్యూ వచ్చింది. డిస్క్రిమినేటర్ వాల్యూ సింపుల్గా చేసుకున్నాం అనుకోండి, బ్రాకెట్ రిమూవ్ చేసి 4c స్క్వేర్ ఎం స్క్వేర్, 4c స్క్వేర్ ఎం స్క్వేర్. నెక్స్ట్ మైనస్ మల్టిప్లై చేసేయండి 4 చేస్తే 1తో సి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఇది నెక్స్ట్ 4 సింప్లిఫై చేసింది 4c స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ 4c స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ మైనస్ 4c స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ 4m స్క్వేర్ ఆర్ స్క్వేర్. అప్పుడు ఏమైంది వాల్యూ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేశానంటే, మీరు సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేశాను అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఇక్కడ మల్టిప్లై చేశాను, ఇక్కడ ఏమో బ్రాకెట్ రిమూవ్ చేశాను. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమున్నాయో చూసుకోండి. 4c స్క్వేర్ ఎం స్క్వేర్, 4c స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేమో ఆ టర్మ్స్ మిగిలినాయి, అది అలాగే ఉన్నాయి, క్యాన్సిల్ కావట్లేదు. ఎం స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఉంది. ఓకే, అక్కడ వచ్చిన డిస్క్రిమినేటర్ వాల్యూ ఏమిటి అంటే డిస్క్రిమినేటర్ వాల్యూ ఏమొచ్చింది అంటే మిగిలిపోయింది. ఇక్కడ అంటే కామన్ తీసేసుకుంటున్నాను నేను, ఆర్ స్క్వేర్ ఉన్నది కామన్ తీసేస్తున్నాను. ఇక్కడ ఆర్ స్క్వేర్ లాస్ట్ టర్మ్ అని ఇక్కడ ఉంది, అక్కడ ఏముంది 4r స్క్వేర్, 4r స్క్వేర్ కామన్ తీస్తున్నాను, 4r స్క్వేర్ కామన్ తీస్తున్నాను, 4r స్క్వేర్ తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడేమో 4r స్క్వేర్ తీసేస్తే m స్క్వేర్ ఉంటుంది, 1 ప్లస్ m స్క్వేర్ వచ్చింది, 1 ప్లస్ m స్క్వేర్. ఈ 2 టర్మ్స్లోంచి కూడా మనం 4r స్క్వేర్ కామన్ తీసాను, అప్పుడు 1 ఇక్కడ మిగిలింది. ఇక్కడేమో 4r స్క్వేర్ మీద r స్క్వేర్ తీసుకుంది, m స్క్వేర్ మిగిలింది. m స్క్వేర్ ఇంకా మిగిలింది ఇక్కడ టర్మ్ ఒకటి -4c స్క్వేర్ మైనస్ 4c స్క్వేర్ మైనస్ 4c స్క్వేర్ మైనస్ 4c స్క్వేర్. ఇది డిస్క్రిమినేటర్ వాల్యూ. ఇప్పుడు ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్ డిస్క్రిమినేటర్ వాల్యూ పెట్టాం. ఈ వాల్యూ డి లెస్ దెన్ 0 అవ్వచ్చు, గ్రేటర్ దెన్ 0 అవ్వచ్చు, అది అవే దాన్ని బట్టి ఉంటుంది వాల్యూ. అది లెస్ దెన్ 0 అయితే సర్కిల్ డజంట్ మీట్ సర్కిల్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. సర్కిల్ లైన్ ఇలా ఉంటాయి, మీట్ చేసుకోదు సర్కిల్ లైన్ మీట్ చేసుకోవు. నెక్స్ట్ ఒకవేళ డి గ్రేటర్ దెన్ 0 అయితే, అప్పుడు ఈ డి గ్రేటర్ దెన్ 0 అయితే ఆ వాల్యూ 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది సర్కిల్ని, 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది సర్కిల్ని, అంటే 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడు చూడు, డిస్క్రిమినేటర్ లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది అంటే ఇమాజినరీ రూట్స్ ఉన్నాయి దీనికి. రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్. ఇక్కడ డి గ్రేటర్ దెన్ 0 అయితే రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే రియల్ రూట్స్ ఉంటాయి, డిస్టింక్ట్ అంటే రూట్స్ x1 x2 ఇక్కడ డిఫరెంట్ అనమాట, అంటే 2 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది అనమాట. అది సీకెంట్ లైన్ అవుతుంది, ట్యాంజెంట్ అవుతుంది. నెక్స్ట్ డి లెస్ దెన్ 0 అయితేనేమో ఇమాజినరీ రూట్స్ అంటే డజంట్ ఇంటర్సెక్ట్ అనమాట, అసలు కట్ చేసుకోవు, రూట్సే లేవు ఇమాజినరీ రూట్స్.
అప్పుడు ఇది మనకి అంటే దీని కంపేర్ తీసుకోవచ్చు, మనది ఈ వాల్యూ లెస్ దాన్ 0 అవుతుంది. అప్పుడు అది మనది గ్రేటర్ దాన్ 0 అవుతుంది, ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కానీ మనకి ఇప్పుడు ట్యాంజెంట్ అవుతుంది, ట్యాంజెంట్ కదా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ట్యాంజెంట్ అంటే d ఈజ్ ఈక్వల్ టు 0, డిస్క్రిమినేటర్ వాల్యూ d ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడే రియల్లీ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ రియల్ అవుతున్నాయి, ఈక్వల్ అవుతుంది అంటే ఎగ్జిస్ట్ అవుతున్నాయి, రూట్స్ ఉన్నాయి, రియల్ రూట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఈక్వల్ అంటే ఆ రూట్స్ ఈక్వల్ అంటే x1 ఈక్వల్ టు x2 అనమాట. రూట్స్ ఇంకా 2 రూట్స్ లేవు, ఎక్స్ వాల్యూకి 2 వాల్యూలు లేదు, ఒకటే ఉంది. ఎక్స్కి ఒకటే వాల్యూ ఉన్నదంటే అప్పుడు ఎక్స్ వాల్యూకి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, వై ఇదే కదా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అక్కడ తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఒకటే వచ్చింది మనకి. రియల్ రూట్స్ అంటే ఈక్వల్ అన్నాను కాబట్టి ఒకటే ఈక్వల్ ఉంటుంది. రెండు యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉండాలి? 2. అవి ఈ రియల్ అండ్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఒకటే ఉంటుంది. ఒక రూట్ 2 ఉంటే ఒకటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆ ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే వై కూడా ఒకటే వస్తుంది, అంటే పాయింట్ ఒకటే ఉంటుంది అనమాట. అది ట్యాంజెంట్ కాబట్టి అలా దీనికి ఈక్వల్ చేసుకోవాలి. మనం 3 కండిషన్ ఎందుకు డిస్కస్ చేస్తామంటే ఇక్కడ ఇమాజినరీ రూట్స్ అంటే డజంట్ ఇంటర్సెక్ట్ అని, ఈ రియల్ రూట్స్ అంటే రియల్ రూట్స్ డిస్టింక్ట్ అంటే 2 రూట్స్ ఉంటాయి, ఇంటర్సెక్ట్ అట్ 2 పాయింట్స్ అని, అది సీకెంట్ లైన్ అవుతుంది. ట్యాంజెంట్ అవ్వాలంటే కంపల్సరీ ఆ డిస్క్రిమినేటర్ వాల్యూ 0నే అయి తీరాలి. కారణం ఏంటంటే రియల్లీ ఈక్వల్ అయితేనే ఒకే ఒక రూట్ ఉంటుంది, ఒకే ఒక పాయింట్ వస్తుంది. అందుకనే ఇక్కడ జరిగిన రియల్ అండ్ ఈక్వల్ అవ్వాలంటే ఏమవ్వాలి? d ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది ఇప్పుడు ఈ కండిషన్ d ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది 0 తీసుకోవాలి. ఈ కండిషన్ 0 అంటే అంటే 0 తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామని మనం ఏంటంటే ఈ వాల్యూ ఇప్పుడు దీన్ని 0కి ఈక్వల్ చేసుకుని మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని dకి 0కి ఈక్వల్ చేసుకుని డిస్క్రిమినేటర్ వాల్యూ ఇదే కదా, అది 0 కదా, దాన్ని 0కి ఈక్వల్ చేసుకుని మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే c వాల్యూ వచ్చి ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ √1 + m² రావాలి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ cలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అదే టాంజెంట్ ఈక్వేషన్, అదే టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్లోప్ ఫామ్, ఇన్ ది స్లోప్ ఫామ్. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, ఇది 0కి ఈక్వల్స్ అండి, d 0 కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని 0కి ఈక్వల్ చేసాం, ఉన్నదాన్ని 0కి ఈక్వల్ చేసాం, ఇక్కడ ఉన్నదాన్ని 0కి ఈక్వల్ చేసాం. జీరోకి ఈక్వల్ చేస్తే అప్పుడు ఇది మైనస్ ఉన్న 4cకి వెళ్ళి అటు సైడ్ షిఫ్ట్ చేస్తే 4r² 1 + m² ఈజ్ ఈక్వల్ టు 4c². ఇది డిస్క్రిమినేటర్ వాల్యూ 0కి ఈక్వల్ చేయగా వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, బోత్ సైడ్స్ కట్ చేసాం 4ని. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు c² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, c² ఈజ్ ఈక్వల్ టు కండిషన్ c² ఈజ్ ఈక్వల్ టు r² ఇంటూ 1 + m² వచ్చింది. అంటే స్క్వేర్ తీసేస్తే ఏమవుతుంది, ఇటు సైడ్ c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ √1 + m² వచ్చింది. అంటే స్క్వేర్ని ఇటు సైడ్ స్క్వేర్ని cకి ఉన్న స్క్వేర్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే రూట్ వస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఆర్కి ఇక్కడేమో రూట్ వస్తుంది 1 + m²కి. అది వాల్యూ. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం వలన మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ √1 + m² వచ్చింది. అది వాల్యూ. ఇది స్లోప్ ఫామ్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్. ఓకే. నెక్స్ట్ వీడియో డైరెక్టర్ సర్కిల్ డిస్టెంట్ కొద్దిగా మినిమం డిస్టెన్స్ మ్యాక్సిమం డిస్టెన్స్ చెప్పడం మర్చిపోయాం, అది డైరెక్టర్ సర్కిల్తో పాటు చెప్తాం. ఓకే. ఇది నాకు మార్కర్ సరిగ్గా రాయలేనట్టుంది. ఒకవేళ ఇది సరిగ్గా రాకపోతే కనుక మరలా వీడియో చేస్తాను మార్కర్ సెట్ చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ.